ఎన్నికల దగ్గరకు వచ్చేస్తున్నాయి. ఏప్రిల్ ఎన్నికలు జరుగుతాయి. మార్చి నాటికి ఫిబ్రవరి ఎండింగ్ కానీ మార్చిలోగా నోటిఫికేషన్ వస్తుంది. కాబట్టి ఆ మధ్యన అయితే చంద్రబాబు గారు పక్కన బాలకృష్ణ గారు మరొక వైపున, పవన్ కళ్యాణ్ మరొక వైపున, వారాహి ఇంకో వైపున, లోకేష్ అందరూ నాలుగు వైపులా తిరిగారు. ఈలో బాబు గారు అరెస్టుతో మందగించినటువంటి రాజకీయ ప్రచారాన్ని ఇప్పుడు మళ్ళీ ఉధృతం చేసేటువంటి కార్యక్రమం ప్రారంభిస్తున్నారు. ఈ దఫా 25 పార్లమెంటు స్థానాలు, ప్రతి పార్లమెంటు స్థానానికి 7 అసెంబ్లీ సీట్లు ఉంటాయి. ముందు ఈ 7 పార్లమెంటు స్థానాలని బేస్ చేసుకుని ఒక్కొక్క పార్లమెంటు స్థానంలో భారీ ఎత్తున సభలు అన్నటువంటిది నిర్వహించడానికి తెలుగుదేశం పార్టీ, జనసేన జాయింట్గా ప్లాన్ చేస్తున్నాయి. పవన్ కళ్యాణ్, చంద్రబాబు ఇద్దరు కలిసి అటెండ్ అవుతారు. 25 సభలు నిర్వహిస్తారు. ఆ తర్వాత అసెంబ్లీల స్థాయిలో ఎవరి ప్రచారం వాళ్ళు చేసుకునేటట్టు అన్నటువంటిది ముందు నెల రోజులు, వచ్చే నెల 11 నుంచి ప్రారంభించి ఒక 25 రోజుల పాటు ఈ కార్యక్రమాలు రోజుకి 2 డేస్ కూడా పెట్టేటటువంటి అవకాశం ఉంది. ఇందులో పవన్ కళ్యాణ్ అన్ని చోట్ల కూడా పార్టిసిపేట్ చేయమంటారు. తద్వారా కేడర్లో ఇరు పార్టీలకి సమన్వయం చేసుకునేటట్టు, అట్లాగే జనసేన కార్యకర్తలు కూడా పెద్ద ఎత్తున పార్టిసిపేట్ చేసేటటువంటి కార్యక్రమాన్ని అయితే ప్రిపేర్ చేస్తున్నారు. అయితే ఈ లోపే లిస్టులు ఇచ్చేస్తారా, ముందు ఇవన్నీ అయ్యాక లిస్టులు ఇచ్చేస్తారు? అసలు పాయింట్ ఇది. ఎందుకంటే ఈ లోపే లిస్టులు ఇచ్చేస్తే సీట్లు దక్కనటువంటి వాళ్ళు వ్యతిరేకించే అవకాశం ఉంటుంది. లేదంటే కనుక సీట్లు ఏది జనసేనకి టికెట్లు రాకపోతే వాళ్ళు వ్యతిరేకించేటువంటి వాళ్ళు పెద్దగా ఇంట్రెస్ట్ చూపించరు. అవసరమైతే వాళ్ళు వచ్చి అటెండ్ అవుతారు. కాబట్టి ఆ తర్వాతన సీట్లు ఇవ్వాలా లేకపోతే ముందే ఇవ్వాలా అన్నటువంటిది ఇంకా తేల్చుకోలేదు.